నమస్తే, వెల్కమ్ టు ట్రూ 9 న్యూస్. మోడల్ స్కూల్ టీచర్ అరాచకం. 7వ తరగతి విద్యార్థి పోలు హర్షవర్ధన్ ని సర్టిఫికెట్ తీసుకుని స్కూల్ నుంచి వెళ్లాలి అంటూ వేధిస్తున్న ఉపాధ్యాయుడు రాజశేఖర్. చదువు రాదు నీకు, నువ్వు స్కూల్ నుంచి వెళ్లిపో అంటూ విద్యార్థిని భయపెడుతూ పేరెంట్స్కి ఫోన్ చేసి చెప్పిన వైనం. చదువురాని విద్యార్థులకు చదువు చెప్పాల్సిన ఉపాధ్యాయులే స్కూల్ నుంచి వెళ్లిపో అంటూ తల్లి తండ్రులకు చెప్పడంతో ప్రిన్సిపాల్ను నిలదీసిన వైనం. గతంలోనూ స్కూల్ విద్యార్థుల చేత ఇసుక బస్తాలు మోపిస్తూ మీడియాకి చిక్కిన స్కూల్ యాజమాన్యం స్కూల్ ప్రాంగణంలో సైతం పిల్లలకు హాని చేసే మొక్కలు ఉన్నాయి, వాటిని తొలగించండి అంటూ చెప్పిన స్థానిక ఎమ్మెల్యే కాకర్ల సురేష్ మాటలు సైతం బెఖాదర్ చేసిన ప్రిన్సిపాల్ సైమన్ రావు ప్రమాద కారణమైన మొక్కలు అయినప్పటికీ తొలగించకపోవడంపై విద్యార్థుల భవిష్యత్పై స్కూల్ ప్రిన్సిపల్కి ఎంతమాత్రం శ్రద్ధ ఉందో అర్థం అవుతుంది. ఈ కార్యక్రమంలో కన్జ్యూమర్ రైట్ ఉదయగిరి నియోజకవర్గ ఇన్ఛార్జి అందే రామయ్య, బీజేపీ మండల ప్రధాన కార్యదర్శి పెసల కృష్ణ తదితరులు పాల్గొన్నారు. గురించి చెప్పినప్పుడు నేను చెప్పా, సార్ ఈ మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది చేయొద్దు. ఏం చెప్పారు ట్యాంకీ గురించి? ట్యాంకీ గురించి అది వేరే దాని గురించి మనం చెప్పి తర్వాత చెప్పాము, ఇది మనసులో పెట్టుకొని పిల్లల్ని ఇబ్బంది చేయొద్దు అని. సరే అన్నారు, మామూలుగానే ఉన్నాడు. మళ్ళీ ఎందుకు లేదు పోయినారు అన్న వార్త నాకు బైక్ ఇచ్చారు సార్. ఇక్కడ ఎట్లా చేస్తామంటే చూడండి, పిల్లలు ఇంగ్లీష్ చెప్తారు, ఏదైనా అడ్జస్ట్ మీరు చదివించండి, చదవట్లేదు చెప్పడం ఒకసారి అడ్మిషన్ జరిగిన తర్వాత డబ్బు చేసి చెప్తే మూడోసారి కంప్లైంట్ అలాంటి వ్యక్తి కోసం కావాలని చేస్తుండో మరి లేకపోతే మరి అక్కడ ఉండాలనుకోండో కూడా అయింది అని చదవలేదు మీకు చెప్పమంటే పోలీస్ స్టేషన్ దాకా పోయింది. నువ్వు మామూలుగా భయపడకుండా నువ్వు మామూలుగా చెప్పి కాదు అన్నావా తీసి తీసుకుంటారు. ఓకే ఈ రోడ్డు నేను తీసి తీసుకుంటాను. జనరల్ గా తీసి తీసుకెళ్తాను మాట్లాడింది ఓకే సార్. పేరెంట్ ఫోన్ చేసి చెప్పాల్సిన అవసరం అది అబ్బాయి లాస్ట్ ఇయర్ మాట ఈ రోజు దాన్ని అనుసరించి మాట్లాడింటారు, అది కరెక్టే. కానీ పేరెంట్ ఫోన్ చేసేసిన అధికారం ఉంది. నాకు అర్థమైంది అంటే లాస్ట్ ఇయర్ అర్థమైంది. రాత్రి 10 గంటలకు ఫోన్ చేసి మీ అబ్బాయి చదవడం స్కూల్ పెట్టిన తీసుకోమని చెప్పాలి. రాజశేఖర్, నాది నల్లవాడ. నా అల్లుడిని వచ్చేసి మోడల్ స్కూల్లో జాయిన్ చేసాము. ఇక్కడ వచ్చేసి ఒక టీచర్ అనే అతను, రాజశేఖర్ అనే అతను ఉన్నాడు. అతను వచ్చేసి నేను మార్నింగ్ కాల్ చేశాడు. నాకు కాల్ చేసి మీ అబ్బాయి చదవట్లేదు, టీచర్ తీసుకొని వెళ్ళిపోమని చెప్తున్నాడు. తీసుకొని వెళ్ళమంటున్నాడు. నేను టీచర్ తీసుకునేదానికి అతని దానికి ఇక్కడ ఉండేది. ఇంకా ప్లస్ వచ్చేసి అదే పిల్లకాయల మటుకు అరేంజ్ చేస్తున్నాడు, ఎక్కువ టార్చర్ పెడుతున్నాడు. అంటే పిల్లకాయలు ఇంటికి వచ్చి చెప్తా ఏడుస్తున్నారు. ఏ విధంగా?
అదే కొడుతున్నా అంటే ఎక్కువ టీచర్ మీరు ఎప్పుడు వెళ్తారో ఏం చేస్తారో ఏం సంగతి మీది అని అడుగుతున్నారండి పిల్లకాయల మధ్య. కన్జ్యూమర్ రైట్స్ ఉదయగిరి ప్రెసిడెంట్ సందే రామయ్య వచ్చి ప్రిన్సిపల్ గారిని గట్టిగా మందలించడం జరిగింది. సారు సెలవులో ఉన్నాడని చెప్పారు. యోగా రోజు జరిగినటువంటి ఎమ్మెల్యే గారి ప్రోగ్రాం రోజు ఈ కార్బన్ డైఆక్సైడ్ చెట్లని ఈ పిల్లలకు హానికరం అని చెప్పి తొలగిమని చెప్పి మాజీ కన్వీనర్ ఉండేళ్ళ గురవారెడ్డి గారు, ఎమ్మెల్యే కాకల సురేష్ గారు అందరూ సమక్షంలో చెప్పారు. కానీ ఇంతవరకు చెట్లను తొలగించలేదు. దాని గురించి కొద్దిగా చర్యలు చూడాలని చెప్పి చెట్లు తీసేయాలని చెప్పి అడుగుతున్నాను. ఇప్పుడు మెరిట్ అయిన మాత్రమే ఇక్కడ రాలేదు కదా. ఎగ్జామ్ పెట్టి పెట్టిస్తున్నాను. దాంట్లో రికమెండేషన్ ఉంటే కొంతమంది ఇచ్చేస్తున్నట్టు మీరు చెప్పిందని ఎక్కడ వ్యతిరేకించలే కారణం చెప్పేది ఏంటంటే అడ్మిషన్ మీరు ఎగ్జామ్ పెట్టి మెరిట్ తీసుకుంటాను. అడ్మిషన్ మెరిట్ లిస్టే కాకుండా బయట కొంతమంది రికమెండేషన్ చేస్తున్నారు. రికమెండేషన్ మనం ఎగ్జామ్ పెట్టుకోము, ఎగ్జామ్ కాలేజ్ పెడతాం. సార్ మనం లిస్ట్ తీసుకుంటే అర్థమవుతుంది సార్. అంటే మీరు చదవకపోయినా